హలో అందరికీ ఈరోజు మనం 2 టేస్టీ రెసిపీస్ చూద్దాం. ముందుగా గులాబ్ జామున్ ఎలా స్మూత్గా అసలు క్రాక్స్ లేకుండా జ్యూసీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ మనం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది కొంచెం జిగురుగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగుంటే మనకి సరిగా రావు. ఇలా కొద్దిగా నెయ్యి కూడా వేసి కలిపి మనం 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ వేసి 2 యాలకులు కూడా దంచి వేసుకొని ఇలా బాగా కలర్ మారేదాకా కాంచుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న ఉండలు తీసి అస్సలు క్రాక్స్ లేకుండా మనం బాగా చేసుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ కాగాక మీడియం మంటలో పెట్టుకొని ఇలా మనం గులాబ్ జామున్లన్నీ వేసి గరిటెతో రౌండ్గా తిప్పుకుంటూ కాలిస్తే ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ తీసి షుగర్ సిరప్లో వేసి 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై గులాబ్ జామున్ కోసం కూడా మనం ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి, 1 స్పూన్ అంత చక్కెర వేసి పొడి చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈలోపు ఈ నానిన గులాబ్ జామున్లన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఇలా కొబ్బరిలో లైట్గా దొర్లించాలి. మరీ ఎక్కువగా వేస్తే మనకి టేస్ట్ అనేది బాగోదు. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మనం దొర్లించుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుంటే మనకి డ్రై గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది. ఇది 1 వీక్ అయినా ఇలాగే జ్యూసీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.